ఎంతమంది పొడుస్తారా స్వామి నన్ను? ఓకేనా? నిన్న కళ్యాణ్ తప్పు చేశాడండి, తప్పు చేయలేదు అన్నారు. ఎపిసోడ్ చూసిన తర్వాత అయినా మీకు అర్థమైందా తనూజకి వెన్నుపోటు పొడిచాడు అని? ఇంకా అర్థం కాకపోతే నేను చెప్తా వినండి. తనూజకి కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు. అసలు తనూజ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్? ఇమానుయల్, తనూజ మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీ ఇద్దరు ఎవరికి హైయెస్ట్ స్కోర్ కావాలి, హైయెస్ట్ పాయింట్స్ కావాలి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఇస్తాను, వద్దనుకున్న వాళ్ళకి ఇవ్వను అంటున్నాడు. అసలు వద్దు కావాలనుకునేది ఏంది? వాళ్ళిద్దరూ హైయెస్ట్ స్కోర్ కావాలనుకుంటాడు. ఇమానుయల్ అయినా తనూజ్ అయినా ఇద్దరు కావాలనుకుంటారు. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ నువ్వెవరికి ఇవ్వాలనుకుంటున్నావు? తనూజకి ఇవ్వాలనుకుంటున్నావా లేదా? అది ముఖ్యం ఇక్కడ. అంతే. ఎన్నిసార్లు నిలబడింది నీకోసం. పోయినసారి హ్యాండ్ బాగలేనప్పుడు నిలబడింది. అమ్మాయిల విషయంలో నీట్గా వినండి, అమ్మాయిల విషయంలో నాగార్జున గారైనా కానీ మళ్ళీ ఆడియన్స్ అయినా కానీ అందరూ నీది తప్పు అంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అని అన్నప్పుడు నేషనల్ టెలివిజన్ షో ముందు తనూజ నీ వైపు నిలబడింది. ఓకేనా? సార్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు సార్ అని నీ వైపు నిలబడింది. కానీ ఇక్కడ నీకు ఛాన్స్ వచ్చింది. ఇమానుయల్ అండ్ తనూజ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు హైయెస్ట్ స్కోర్ నువ్వు ఎవరికి ఇవ్వాలి? తనూజకే ఇవ్వాలి. అసలు నువ్వు ఫస్ట్ వాళ్ళిద్దరిని మాట్లాడుకోండి అన్నారు. చూసావా? అదే నాకు నచ్చలేదు కళ్యాణ్. నువ్వు డైరెక్ట్ గుడ్డివాడిలా వెళ్ళి తనూజకే హెల్ప్ చేయాలి అంతే. ఎన్నిసార్లు నీ కోసం నిలబడింది తనూజ. ఈ పాయింట్ మామ నిజం. తనూజ కళ్యాణ్ కోసం నిలబడింది, కానీ కళ్యాణ్ నిలబడలేదు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మామ. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లాగో లైక్ చేయరు, తనూజ ఫ్యాన్స్ అయినా లైక్ చేయండి. నిజమే కదరా సమయం వీడు కూడా చెప్పేది నిజమే కదా. కళ్యాణ్ నిలబడలేదు కదా, ఇమానుయల్ వైపే ఉన్నాడు కదా అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఓకేనా? మీరేమో లైక్ చేయరు, కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేమో కామెంట్ సెక్షన్లో వేసుకుంటారు నన్ను. మీరు సపోర్ట్ చేస్తే కదా ఫస్ట్. న్యూట్రల్ ఆడియన్స్ మీరు కూడా సపోర్ట్ చేయండి మామ. లైక్ చేసి వీడియో చూడండి మామ. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను. నాకు కక్కలు అనిపిస్తుంది మామ. ఏంటంటే అందరిలాగా బయాస్డ్ రివ్యూస్ నేను ఇవ్వలేను. ఓకేనా? ఇక్కడ నాకు అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? ఒరే నేను తప్పు చెప్పిన రోజు ఒరే తప్పు చెప్పావురా అని నాకు ఆ రోజు నిద్ర కూడా పట్టదు. ఓకేనా? ఫస్ట్ నాకు అనిపించింది కక్కేయాలా. అవతల వాళ్ళు ఎంత పెద్ద తోపులైనా కానీ, వాళ్ళకి ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నా కానీ, నిజం చెప్తున్నా కళ్యాణ్ గురించి నేను పొగిడిన రోజులు ఎన్నెన్నో ఉన్నాయి. కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి, అవి ఏమీ చూడరు. ఒక్క నెగిటివ్ చెప్పానంటే మాత్రం వచ్చి ఎగేసుకుంటూ వచ్చి నా మీద వేసేసుకుంటున్నారే. ఏంటో నాయన సమాజం ఎలా ఉందనిపిస్తుంది ఒక్కోసారి. పొగిడిన రోజు ఒక్కరు కూడా అన్నా నువ్వు సూపర్గా పొగిడేవన్నా కళ్యాణ్ని అని ఒక్కరు కూడా కామెంట్ చేయరు. ఒక్కసారి ఏదన్నా కళ్యాణ్ తప్పు చేసినప్పుడు నిన్ను తప్పు అని ఏదైతే చూపుతానా ఇంకా 100 చేతులు నా మీద ఉంటాయి. ఏంటో అర్థం కావట్లేదు మా. మొత్తం ఉన్నది ఉన్నట్టు ఫస్ట్ నుంచి ఏం జరిగింది మొత్తం కక్కేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లోనే భరణి గారికి కెప్టెన్సీ అయితే ఇచ్చారయ్యా. ఈ భరణి గారికి కెప్టెన్సీ ఇచ్చేది ఇప్పటిది కాదు, అమర్దీప్కి ఇచ్చారు. చూసారు ఒకసారి? అసలు కెప్టెన్ అవ్వని వాళ్ళగా కెప్టెన్సీ ఎలా ఇస్తారు? అప్పుడు దాకా కెప్టెన్ ఇంకెందుకు? కెప్టెన్కి ఉపయోగం ఏంది నాకు అర్థం కావట్లేదు. కెప్టెన్ అవ్వని వాళ్ళకి కెప్టెన్సీ ఇవ్వకూడదు, ఇంతే. అభిజిత్ అలా ఉన్నాడు, ఆ సీజన్లో కెప్టెన్ అవ్వలేదు. అభిజిత్కి కెప్టెన్సీ ఇచ్చారా? బిందుమాధవి ఉంది, బిందుమాధవి కెప్టెన్ అవ్వలేదు, బిందుమాధవికి ఇచ్చారా? ఇలా కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే ఇవ్వకుండా ఉండాలా. ఈ సీజన్ 7 నుంచి అమర్దీప్ కానీ స్టార్ట్ అయింది ఈ కెప్టెన్సీలు ఇచ్చుకోవటం. నాకైతే అసలు నచ్చలేదు. ఇలా కెప్టెన్ అవ్వని వాళ్ళకి కెప్టెన్ ఇస్తే ఇంకా కెప్టెన్సీకి ఉన్న విలువ ఏంటి? ఓకేనా? కెప్టెన్సీకి ఉన్న విలువ ఏంటి? ఇంకా గేమ్స్ ఎలా ఆడతారు? కెప్టెన్ అవ్వాలని ఎవడుకుంటుంది? చివరిలో ఎట్లా మనకు కెప్టెన్ కావట్లేదులే, బిగ్ బాస్ వచ్చి మనకు కెప్టెన్ ఇస్తాలే అన్నట్టుంది. 2 వరస్ట్ అయ్యా. ఆయనకి ఇవ్వటం నాకు ఏమనిపించలేదు, భరణి గారికి ఇవ్వటం. కానీ ఇలా డిసైడ్ చేయటం బిగ్ బాస్ వాళ్ళకి తప్పు అంటున్నాను. ఓకేనా? ఇక్కడ కెప్టెన్ అవ్వటం వల్ల భరణి గారి డాటర్ హనీ అనే అమ్మాయికి చాలా ఆనందంగా ఉంటుంది. అది నేను కాదన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆనందంగా ఉంటుంది. కానీ నేను ఆనందంగా లేనే. ఇంకా బిగ్ బాస్ ఇలా బయాస్డ్ బాస్ అవుతుంది. కెప్టెన్సీ అలా అయితే ఇవ్వకూడదు, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత టీమ్స్ డివైడ్ అవుతున్నారయ్యా. డెమాన్ ఇక్కడ ఏమంటే డెమాను అండ్ తనూజ. ఫస్ట్ డెమాన్ తనూజ అని చూశాడంట. కాకపోతే అప్పుడు తనూజ అనిందంట నాకు అవసరం లేదు, నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందంట. అప్పుడు డెమాన్ రీతు వైపు వెళ్ళాడంట. ఇది ఒక కామెడీ సన్నివేశం అక్కడ జరుగుతుంది. ఇక్కడ మామ 6 బాక్సులు. ఓకేనా? ఇక్కడ సంజన గారికి అయితే అన్యాయం అయితే జరిగింది. ఓకేనా? సంజన గారికి అన్యాయం జరిగింది. సుమన్ శెట్టిని చూస్తే కోపం వచ్చింది. అసలు ఎందుకు ఉంచారా నాయన అనిపిస్తుంది. ఇమానుయల్ తోపు అనిపించాడు. ఓకేనా? సంజన గారి వైపు నిలబడ్డాడు. చూసావా? తోపు అనిపించాడు. కళ్యాణ్ తప్పితే నాకు అందరూ నచ్చారు. కళ్యాణ్ కూడా ఒక సన్నివేశంలో నచ్చాడు, దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా? 6 బాక్సులు ఇచ్చారు మామ. 2.5 ఒకటి, 2 ఒకటి, 1.5 ఒకటి, 1 ఒకటి, 50 ఒకటి, 0 ఒకటి ఇచ్చారు కదా. సంజన గారికి లిస్ట్ వచ్చింది, దానికి ఎలా వచ్చిందో కూడా చెప్తా. ఓకేనా? డిమాండ్ 1 lakh తీసుకొచ్చి సుమన్ శెట్టి గారికి ఇస్తే అందరూ ఓకే అన్నారు మామ. విత్ సంజన గారు కూడా 1 lakh ఓకే అన్నారు సుమన్ శెట్టి గారికి. ఓకేనా? కానీ అదే సుమన్ శెట్టి గారు 50,000 సంజనాకి అవసరం లేదన్నారు. ఏం మనిషి స్వామి, అవసరం లేదంట. ఆయన చెప్పిన రీజన్స్ అయితే నాకు మైండ్ పోయింది. మీరు గేమ్స్ ఆడట్లేదు సంజన గారు ఫ్యూ వీక్స్ నుంచి అంట. ఆమె ఎప్పుడు గేమ్స్ ఆడట్లేదు స్వామి, ఆమెకు వచ్చిన ప్రతిసారి గేమ్లో ఆమెకు 100కి 100% ఇచ్చింది. సుమన్ శెట్టి గారు కూడా బాగానే ఆడారు, కానీ సుమన్ శెట్టి గారికి భరణి గారు హెల్ప్ చేశారు, కానీ సంజన గారికి ఎవరు హెల్ప్ చేశారు? ఈ ఒక్క టాస్క్లో ఇమానుయల్ నిలబడ్డాడు సంజన గారి కోసం, అంతేకాని ఇంతవరకు మీరు ఎంటైర్ బిగ్ బాస్ సీజన్లో అంతా చూసుకోండి సంజన గారి వైపు ఒక్కరు కూడా నిలబడలేదు. కానీ సింహంలో ఆడింది సంజన.
ఆ తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ అంటాడు ఇక్కడే కళ్యాణ్ అనేది ఇమాన్యుల్ అండ్ తనూజ మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఒకరికి డిసైడ్ అయ్యి నేను ఇస్తానని. అప్పుడు తనూజ మూతి మీదే ముఖం మీదే చెప్పింది, అలా వద్దు, మనకు నచ్చిన వాళ్ళు నువ్వు తీసుకొని నేను తీసుకొని ఎవరికి నచ్చిన స్కోర్ వాళ్ళు తీసుకుంటారని ఆడియన్స్ అనుకుంటారు, అలాగైతే వద్దు, నీతిగా నిజాయితీగా నీకేమనిపించింది కళ్యాణ్ అదే చెయ్యి, ఇమాన్యుల్కి ఏమనిపిస్తుంది అదే చేయమను, అంతేకాని నా కోసం ఎవరు కాంప్రమైజ్ అయితే అవ్వద్దు, మీకు నచ్చింది మీరు చేసుకోండి అనింది. కానీ ఇక్కడ కళ్యాణ్ తీసుకున్న డిసిషనే నాకు రాలా. తనూజ సూపర్ అనిపించింది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించి తనూజ, ఓకేనా, అలా వద్దు, ఓకేనా, నీతిగా నిజాయితీగా ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్సే కావాలనుకుంది. ఆ తర్వాత భరణి గారికి దొరికింది 2 lakhs తనూజకి అయితే ఇచ్చాడు భరణి గారు. అంటే ఇప్పుడు దాకా ఆమె గేమ్ చూసి అంత, కానీ ఇక్కడ తనూజ అయితే ఒప్పుకోలేదు, ఎందుకంటే తనూజ ఒప్పుకోకూడదు. 2.5 lakhs తనూజ అర్హురాలు, సూపర్గా గేమ్ ఆడింది, అన్నింటిలో బాగుంది కాబట్టి తనూజ 2.5కి అర్హురాలు కాబట్టి. ఆ తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ జీరో ఎవరికి వస్తుందని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. తనూజ అనింది భరణి గారికి అయితే 0 అయితే రాకూడదు, ఎందుకంటే తనూజ కూడా సూపర్ అయ్యా, ఫస్ట్ నుంచి భరణి గారి వైపే స్టాండ్ తీసుకుని ఉంది, ఆయన గేమ్స్ ఆడుతున్నాడు, ఓకేనా, ఆయనకి 0 వస్తే నేను ఒప్పుకోను అని తనూజ ఆయన వైపే నిలబడ్డ విధానం అయితే నాకు సూపర్ అనిపించింది, ఇమాన్యుల్ లాగే నిలబడింది. ఆ తర్వాత డెమాన్ కెమెరాతో మాట్లాడతా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇది అంటున్నాడు. మరీ టూ మచ్ డెమాన్, అందరూ సపోర్ట్ చేశారు డెమాన్కి ఈ టాస్క్లో, ఓకేనా, నాకు ఎవరు సపోర్ట్ చెయ్యరు అని అనటం అయితే టూ రాంగ్, సింపతి కోసం ప్రయత్నించాడు అని నాకు అనిపించింది. కక్కేస్తా, ఇక్కడ ఏదనిపిస్తే అదే కక్కేస్తా, ఓకేనా, ఆ క్షణంలో ఇక్కడ అనిపిస్తుంది నాకు కక్కేస్తా, దాన్ని మీరు ఒప్పుకోవాలా. సంజన డెమాన్ బాధపడకూడదు తమ్ముడు, నీకు మంచి స్కోరే వస్తుంది లాంటిది, సంజన గారు టూ మచ్ స్వామి, చాలా మంచి మనిషి, ఓకేనా, అదే డెమాను సంజన గారి వైపు కోసం నిలబడాల, కానీ సంజన గారు డెమాన్ వైపు నిలబడ్డారు. ఆ 1,50,000 సంజన గారికి భరణి గారికి పోటీ పడితే సంజన గారు డెమాన్ వైపే నిలబడ్డారు, కానీ 50,000 అప్పుడు కూడా డెమాన్ సంజన గారి వైపు నిలబడలేదే, 1 lakh అప్పుడు కూడా నిలబడలేదే, ఎప్పుడో చివరిలో సంజన గారు నిలబడ్డ తర్వాత డెమాన్ నిలబడ్డారు సంజన గారి కోసం. టూ వరస్ట్ అనిపించాడు అయ్యా డెమాన్ నాకైతే. ఆ తర్వాత సుమన్ అన్న వీళ్ళందరూ అడుగుతున్నారు 1.5 వస్తే ఎవరికి ఇస్తావు భరణి అండ్ డెమాన్ వాళ్ళిద్దరిలో, అంటే భరణి గారికి ఇస్తాను వీళ్ళందరి దగ్గర, ఇది తనూజ వీళ్ళందరూ అడిగినప్పుడు. కానీ ఆ తర్వాత ఆయనకి దొరికిన తర్వాత ఇక్కడ భరణి గారికి కూడా వెన్నుపోటు పొడిచాడు, ఓకేనా, వాళ్ళందరూ డెమాన్కి ఇస్తానని నన్ను ఏడిపిస్తున్నారు, మళ్ళీ బయాస్డ్ అయిపోతుంది, అందుకే నేను డెమాన్కి ఇచ్చాను, అది కాక డెమాన్ నాకు సపోర్ట్ చేశాడు కదా అంట. అంటే భరణి గారు నీకు వాటర్ టాస్క్లో సపోర్ట్ చేయలేదా, ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నీకంటూ ఒక డిసిషన్ ఉండాలి కదా సుమన్ శెట్టి, ఇదేనయ్యా నేను చెప్పేది, సుమన్ శెట్టి గారికి డిసిషన్ మేకింగ్ లేదు, ఓకేనా, సంజన గారి కంటే సుమన్ శెట్టి గారు తక్కువే కొండ బద్దలు కొట్టి చెప్తున్నా, ఓకేనా. సంజన గారు బాధపడటం కూడా కరెక్ట్, ఎందుకంటే ఆయనకి ఎన్నిసార్లు సపోర్ట్ చేసింది సంజన గారు, కానీ ఆయన 50,000 ఇచ్చేటప్పుడు కూడా ఏమంటున్నాడు, మీరు ఫ్యూ వీక్స్ నుంచి గేమ్సే ఆడట్లేదు, మీ గేమింగే నాకు కనపడట్లేదు అంట. ఎక్కడ స్వామి ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత 0 ఇచ్చేటప్పుడు భరణి గారికి అండ్ సంజన వీళ్ళిద్దరు 0 ఇచ్చేటప్పుడు ఒక ఇమాన్యుల్ తప్పుడే సంజన గారి వైపు ఇంకా ఎవరు అయితే లేరు, ఓకేనా. సంజన గారికి ఈ రోజు నాకు ఇమాన్యుల్ నచ్చాడు, ఇన్ని రోజులు సేఫ్ ప్లే అయినా కానీ టయానికి సంజన గారు స్టాండ్ తీసుకున్నాడు ఇమాన్యుల్, ఓకేనా. 0 అయితే మా మమ్మీ కరెక్ట్ కాదు, ఆడియన్స్లో ఆమెకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఇక్కడ దాకా ఆమె గేమ్ ఆడే వచ్చిందని ఆమెకి 0 అయితే అర్హురాలు కాదు అని చెప్పేశాడు. ఆ తర్వాత సంజన గారిని అయితే జైలుకి వేసారయ్యా, అందరూ కలిసి ఆమె 0 అని చెప్పి జైలుకి వేశారు. చాలా అంటే చాలా బాధపడింది, ఓకేనా. నేను నా ఫ్యామిలీ అనుకున్నాను వీళ్ళందరినీ, కానీ వీళ్ళందరూ ఇలా చేస్తారని నేను అనుకోలేదు, ఓకేనా. ఇక్కడి నుంచి నేను గేమ్ ఆడటానికి వచ్చానని మర్చిపోయాను, ఇది గేమ్ షో కానీ ఇలా అంటారని నేను అనుకోలేదు. ఆమె చాలా అంటే చాలా బాధపడుతుంది, నాకు చాలా బాధ వేసింది సార్ నిజంగా సంజన గారిని చూస్తే. ఫస్ట్లో అసలు గేమ్ తిప్పింది ఆమె, కాకపోతే అందరికి ఇంకా అటాచ్మెంట్ అయిపోయి పాపం ఎందుకులే అని సైలెంట్గా ఉంది. అదే సంజన గారు పాత సంజన అయితే ఉంటే మాత్రం తాట తీసి వదిలేసేది, బిగ్ బాస్ టోపీ చేతిలో పెట్టుకొని వెళ్ళిపోయేది ఆమె. కాకపోతే చాలా నీట్గా ఉంది స్వామి, నిజం చెప్తున్నా. టాప్ 5కి సంజన గారు అర్హురాలు, సుమన్ శెట్టి గారు కాదు, ఓకేనా. సుమన్ శెట్టి గారు ఫ్యాన్స్ ఉంటే మీరు బాధపడ్డా నాకు అనవసరం, ఓకేనా. ఇలా తర్వాత బాల్ గేమ్ ఆడతారు. ఆ బాల్ గేమ్లో ఫస్ట్ ఇమాన్యుల్ అయితే సూపర్ మామ, ఈ సీజన్స్లో ఇమాన్యుల్ని గేమ్స్లో కొట్టే ఓడి లేని నడిపిస్తాడు, ఓకేనా. సూపర్గా గేమ్స్ ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అంతా బాగుంది. ఆ మాటలు మార్చేది తప్పితే ఇమాన్యుల్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. ఆ తర్వాత భరణి గారు 2nd పొజిషన్, భరణి గారు కూడా బాగా ఆడారు. డెమాన్ 3rd పొజిషన్, తనూజ పాపం ప్రయత్నిస్తుంది. సో 4th పొజిషన్, సుమన్ శెట్టి గారు 5th పొజిషన్. కానీ మీరు ఒకటి గమనిస్తే సంజన గారు జైల్లో ఉండి కూడా సుమన్ శెట్టి గారు బాగాడన్నా ఎంకరేజ్ చేస్తుంది, భరణికి ఎంకరేజ్ చేస్తుంది. అయ్యా సంజన గారు కల్మషం లేని మనిషి, ఓకేనా. ఆమెకు ఆ క్షణం నాలాగే నాకు ఏది అనిపిస్తుందో ఆమె కూడా అదే అనిపిస్తుంది, ఆ క్షణం ఆమెకు అనిపించింది అనేస్తుంది. కాకపోతే అందరితో సూపర్గా ఉంటుంది. నిజం చెప్పండి, కళ్యాణ్ పడాలా తనూజకి వెన్నుపోటు పొడిచాడని ఇప్పటికి నేను అదే స్టాండ్ మీద ఉంటా, మీరు కూడా అదే స్టాండ్ మీద ఉంటే లైక్ చేసి కామెంట్లో తెలపండి. ఇమాన్యుల్ సూపర్ అనిపించాడు, సంజన గారి వైపు నిలబడ్డాడు, తనూజ కూడా టూ గుడ్, ఓకేనా. నాకు వద్దు, ఆడియన్స్ ఎలాగైతే నన్ను చూస్తారో అలాగే నాకు స్కోర్ కావాలనింది, సూపర్ అనిపించింది మామ.
కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడని మీకు అనిపిస్తే మాత్రం లైక్ చేసి కామెంట్లో తెలపండి. కామెంట్లో మీరు ఏదైనా తెలిపితే కదా అవతల ఫ్యాన్స్కి కూడా నేను ఏదైనా చెప్పుకోవడానికి ఉంటుంది. తనూజ గారి ఫ్యాన్స్ అయినా లిటరల్లీ న్యూట్రల్ ఆడియన్స్ అయినా ఓకేనా, సంజన గారి ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మావా. మీరు కామెంట్ లైక్ చేస్తేనే కదా తెలిసేది.